పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ప్రధాని మోదీ హైదరాబాద్కు రానున్నారు. మోదీ దాదాపు 4:30-5 గంటల పాటు హైదరాబాద్లో గడుపుతున్న పరిస్థితి. ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఓపెనింగ్, దాంతోపాటుగా పలు రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని ఆ తర్వాత భారీ బహిరంగ సభ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ ఏర్పాటు చేసిన దానిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారు. ఇక మోదీ రాకను ఉద్దేశించి మనతో పాటుగా మాట్లాడడానికి ఎమ్మెల్సీ ప్రభుత్వ వైపు అద్దంకి దయాకర్ ఉన్నారు. సార్, మోదీ రాబోతా ఉన్నారు. హ్యాట్రిక్ విజయం తర్వాత తాను ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి రాబోతా ఉన్నారు. ఎట్లా అనిపిస్తూ ఉంది? ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడాన్ని ఎట్లా చూస్తారు మీరు? డెఫినెట్గా ప్రధానమంత్రి గారు రావడం, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి, రాజకీయం వచ్చినప్పుడు మాట్లాడవచ్చు. కానీ ఈరోజు వస్తున్న కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. చివరికి రాజకీయ సభ ఉన్నప్పుడు కూడా మోదీ గారు మొట్టమొదటిసారి మూడవసారి ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఇక్కడికి రావడాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆహ్వానిస్తుంది. ఎందుకంటే ప్రధానమంత్రి హోదాలో రావడాన్ని అందరం కూడా రాష్ట్ర అతిథిగా చూస్తాం. అదేవిధంగా ఆయన తెలంగాణకు కూడా మంచి చేసే కార్యక్రమాలు కూడా తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు దాదాపు 9,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు. ఇంకేమైనా అడగబోతా ఉన్నారా? అట్లాగే తుమ్మిడిహెట్టికి సంబంధించి, మేడిగట్టకు సంబంధించి ఒక 2 బ్యారేజీలను కొత్తగా కట్టాలని చెప్పేసి యోచిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ పేపర్లలో కూడా కనబడుతున్నటువంటి సందర్భం. ఏదైనా పరిశీలనలో పెట్టబోతా ఉన్నారా? ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళబోతా ఉన్నారా ప్రభుత్వం తరపు నుంచి? అంటే ఇప్పుడు కాళేశ్వరం అనేది ఫెయిల్ అయిన సంఘటన తర్వాత కాళేశ్వరం ద్వారా మనకు లిఫ్ట్ ద్వారా వచ్చే అంశాల్లో కొంత స్పష్టత ఇప్పుడు తెలిసింది కదా. వచ్చే అవకాశం లేనందున తుమ్మిడిహెట్టిని మనం రీస్టోర్ చేయాలనే ఉద్దేశంతోనే తుమ్మిడిహెట్టి పర్మిషన్స్ గతంలో కేసీఆర్ గారు తేవడానికి ప్రయత్నం చేసిండా తెచ్చిండా పక్కన పెడితే తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ని అయితే ఆపిండు. తుమ్మిడిహెట్టిని కానీ లేకపోతే అక్కడి నుంచి మైలవరం ఎత్తిపోసి మనం ఎక్కడికైతే మనం శ్రీపాద ఎల్లంపల్లికి తీసుకొచ్చి అక్కడి నుంచి మనం ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా చేవెళ్ళ ఇప్పుడు దాన్ని వికారాబాద్ వరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ చేయాలని ఒక ప్రతిపాదన ఉంది. కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీదే ఉంది కాబట్టి అక్కడ వాళ్ళతో మాట్లాడి మంచి సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసి కనుక చేస్తే మనకు తుమ్మిడిహెట్టిని మళ్ళీ రీస్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. న్యాచురల్గానే గ్రావిటీతోనే రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి అది మనకు తక్కువ ఖర్చుతో ఇది ఇప్పుడు కట్టిన వాటిని కూడా యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదొక డిమాండ్. తర్వాత మెట్రో విస్తరణకు సంబంధించి ఫేజ్ 2 మనం ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఓన్ చేసుకుంది ఎల్ఎన్టీ నుంచి. దాన్ని ఎక్స్పాన్షన్ కోసం కూడా మనం ఇలా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చెన్నైకి ఇప్పటికీ పర్మిషన్స్ వచ్చినాయి. అక్కడ డిఎంకే ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా ఇవ్వగలిగినారు. సో మనకు కూడా ఇవ్వాలి. తర్వాత RRRకు సంబంధించిన అంశంలో ఇంతవరకు ఎలాంటి పర్మిషన్స్ మనకు రాలే. RRR ఫ్యూచర్ సిటీలో భాగంగా చాలా పెద్ద ఇంపార్టెంట్ రోల్ ఉన్నది. దానికి తోడు ఇప్పుడు మనకు ఫ్యూచర్ సిటీ నుంచి బందర్కు అంటే మచిలీపట్నానికి మనం గ్రీన్ఫీల్డ్ హైవే అడిగినాం. దేనికోసం? డ్రై పోర్ట్. ఇక్కడి నుంచి ఇక్కడ కంపెనీస్ ఇట్లా ఏర్పడితే మనం ఎక్స్పోకు డ్రై పోర్ట్ సౌకర్యం గ్రీన్ఫీల్డ్ హైవే ఉంటే ఇప్పుడు ట్రాఫిక్తో ఉండేదేమో మనకు హైదరాబాద్ విజయవాడ రహదారి అయితే దీంతో వేగవంతమైన ఫాస్టెస్ట్ రూట్ అవుతుంది కాబట్టి అది అడిగినాం. అది కూడా పర్మిషన్స్ ఇవ్వమని అడుగుతున్నాం. సో దాని ద్వారా ఏంటంటే ఉభయ రాష్ట్రాలకు కూడా మేలు జరుగుతుంది. వాళ్ళకు కూడా అమరావతి కనెక్టింగ్గా మనం అమరావతి నుంచి ఇక్కడికి రావడానికైనా ఈ క్యాపిటల్ నుంచి అక్కడికి పోవడంతో పాటు బందర్ డ్రై పోర్ట్కు మనకి ఈజియెస్ట్ వే అవుతుంది. కాబట్టి నేను దాంతోపాటు మీరు 2 తెలుగు రాష్ట్రాలని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని 2 కళ్ళులాగా చూడండి. కోర్స్ ఆంధ్రప్రదేశ్లో మీకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది. మోదీ గారికి దన్నుగా చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి మీరు అక్కడ మంచి అభివృద్ధి కార్యక్రమాల కొరకు మీరు చెయ్యండి. దాన్ని మేము ఆహ్వానిస్తాం. ఎందుకంటే విడిపోయిన తర్వాత ఏ రాష్ట్రం నష్టపోవాలని కోరుకోం, ఆంధ్రప్రదేశ్ నష్టపోవాలని అసలు కోరుకోం. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ కూడా అదే స్థాయిలో మీరు మేము ప్రేమను మాత్రమే అడగము, నిధులు కూడా అడుగుతాం. ఎందుకంటే కేసీఆర్ ప్రేమను అడిగే నిధులు కోల్పోయిండు. కాబట్టి మాకు ప్రేమ కావాల్సిందే, నిధులు కావాల్సిందే. 2 రాష్ట్రాల మధ్యన సఖ్యతను కూడా డెవలప్ చేయాల్సిందే. ఎందుకంటే గతంలో మొన్న ఈ మధ్యనే తేజస్వి సూర్య మాట్లాడిండు తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా మాట్లాడిండ్రు. గతంలో మీరు కూడా హౌస్లో కొన్ని ఏమో వ్యతిరేక భావన వచ్చేటట్టుగా తల్లిని చంపి బిడ్డను బతికించారు. ఇట్లాంటి భావన మీరు మర్చిపోండి. భారతదేశంలో ఇండియన్ యూనియన్లో 2 రాష్ట్రాలకు ఒకే తరహా అవకాశాలు, అనుమతులు, నిధులు కూడా ఇచ్చే ప్రయత్నం చేయాలనేది మేము మీడియా ద్వారా మన
తొలి వెలుగు ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. బండి సంజయ్కి సంబంధించినటువంటి ఒక ఇష్యూ నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ పదే పదే ఒక ఆరోపణ చేస్తూ ఉంది. నేషనల్ కాంగ్రెస్ స్పందించింది కానీ తెలంగాణ కాంగ్రెస్ స్పందించట్లేదు. ఈ విషయంలో లోపాయికార ఒప్పందం ఏదో నడుస్తూ ఉంది బండికి, అలాగే తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి అనేటువంటి మాటలు నడుస్తూ ఉన్నాయి. అసలు ఏం జరగబోతుంది అనుకుంటా ఉన్నారు? స్వయంగా బాధితుల పక్షాన ఉండాల్సినటువంటి ప్రభుత్వము ఎవరైతే నిందితుల పక్షాన ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ పార్టీనో కాంగ్రెస్ ప్రభుత్వమో ఎవరి పక్షాన ఉండాల్సిన అవసరం లేదు. న్యాయం పక్షాన ఉంటాం. చట్టం ఏ పని చేస్తుందో అదే ప్రభుత్వం పని. సరైన ఆధారాలుండి అన్ని ఎవరైతే అక్రమం చేసినట్టు అన్యాయం చేసినట్టు కనబడితే మేమెందుకు పని కట్టుకొని అన్యాయం అక్రమం వైపు ఉండాల్సిన అవసరం ఏముంటుంది? కాబట్టి లా అనేది దాని యొక్క ఏమంటారు తీరును ముందుకు తీసుకుపోతుంటే చట్టం తన పని చేసుకుపోతుంది. అలాంటప్పుడు ఇప్పుడు వాళ్ళకున్న పగ వాళ్ళకున్న కక్ష మొన్న తిట్టుకున్నందుకు మేము కూడా అట్టనే బయటకు వచ్చి తిట్టాలని కోరుకోవడం అనేది ఎంత అంటే ఇట్లా హాస్యాస్పదంగా ఉంటుంది. మొన్న మనకి కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్ గారికి కొన్ని నడిచినాయి కాబట్టి మేము అదే స్థాయిలో స్పందించాలనే ఒక కోరిక వాళ్ళకు ఉండి ఉంటుంది. బట్ ఎవరు తప్పు చేసినా, మా వాళ్ళు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా చట్టం అమలు విషయంలో ఎవరికి ఎవరికి భేదాలు ఉండవు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది అంతవరకే తప్పితే ఇప్పుడు వాళ్ళకేదో దీన్ని చేయాలంటే డెఫినెట్గా అక్కడ ఏది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా వస్తున్న కథనాలు. వాస్తవ దర్యాప్తు, వాస్తవ విచారణ జరిగిన తర్వాత నిందితులు ఎంత పెద్దవారైనా కూడా దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పీట్ బషీర్బాగు పోలీస్ స్టేషన్ దగ్గర ఇప్పుడు ముట్టడి నడుస్తూ ఉంది, ఇంకా నడుస్తూ ఉంది. ఆ ముట్టడి కనీసం పట్టించుకోవట్లేదు. నిందితుడికి సంబంధించినటువంటి విషయంలో కప్పిపుచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అన్నటువంటి విషయంలో వాళ్ళ యొక్క ఆరోపణలు నడుస్తూ ఉన్నాయి. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా, అలాగే మాజీ హోంమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అయినా అందరూ కూడా అదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. జీవన్ రెడ్డి అయినా ఎవరైనా కానీ అదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి? వాళ్ళు ఆరోపించవచ్చు, డిమాండ్ చేయొచ్చు, ధర్నా చేయొచ్చు. దాంట్లో మేము విభేదించేది ఏం లేదు. దాన్ని ఏ విధంగా సమస్య ఎట్లా ఉంది దానికి సంబంధించిన దర్యాప్తు జరగకముందే ఇప్పుడు ఒక ఆయన ఎక్స్ మీద, టీఆర్ఎస్ నాయకుల మీద ఒకటి ఆరోపణ చేసింది, ఇమీడియట్గా అరెస్ట్ చేసి తీసుకొని పోతారా? ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అన్నారు, 2 సంవత్సరాలైనా ఎందుకు చేస్తలేరు మీలాంటి వాళ్ళు అడుగుతున్నారు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. కానీ తప్పు చేసినట్టు తేలినా దాన్ని కప్పిపుచ్చాల్సిన అవసరం ప్రభుత్వానికి అస్సలు ఉండదు. రేవంత్ రెడ్డి గారికి అసలు ఎందుకు ఉండదు అని అంటే, ఆయన అసెంబ్లీలనే దేవుడి మీద ఆన అని చెప్పిన పరిస్థితి మీకు అందరికి గుర్తున్నది కదా. కాబట్టి ఆ విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏ కాంప్రమైజ్ ఉండదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు కాక బట్ట కాల్చి మీద వేసినట్టుగా ఏదో వాళ్ళిద్దరు కలిసి రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కలిసి ఉన్నారు కాబట్టి డిలే చేస్తారు అనే అంశంలో ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి వాటికి తాగుండదు. నేరం చేస్తే శిక్ష తప్పదు. మోదీ సభలో మోదీ పలు రకాలైనటువంటి ఇప్పుడు చేసేటువంటి ఆ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ముఖ్యమంత్రి పాల్గొనేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఎట్లా ఉండబోతుంది అనుకుంటాను? ప్రభుత్వ కార్యక్రమాల్లో వాళ్ళ ఆహ్వానం మేరకు పాల్గొంటారు డెఫినెట్గా. గతంలోనే పెద్దన్న చిన్నన్న సూత్రాన్నే ఆయనే బడేబాయి చోటేబాయి తెచ్చింది కాబట్టి బడేబాయి వచ్చినప్పుడు చోటేబాయి ఉండాల్సిందే. అది కుటుంబ ధర్మం, భారతదేశ వసుదైక కుటుంబ ధర్మం కాబట్టి దాంట్లో ఉంటారు. రాజకీయాలు వచ్చినప్పుడు ఎన్డీఏ ఇండియా, బీజేపీ, కాంగ్రెస్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఈరోజు ఆ స్కోప్ ఉండడానికి అవకాశం తక్కువ ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ అభివృద్ధి కొరకు తానేం చేసే ప్రయత్నం చేస్తాడో 2.5 సంవత్సరాల తర్వాత తెలంగాణకు వచ్చిన వారి యొక్క అభిప్రాయాలు వెలిబుచ్చిన తర్వాత మేము కూడా మా అభిప్రాయం చెప్తాం. ఎందుకంటే మేము రిక్వెస్ట్ మోడే ఇదంతా, డిమాండ్ మోడ్ కూడా కాదు ఇంకా. ఎందుకంటే తెలంగాణ రిక్వెస్ట్ మోడ్. ఎందుకంటే ఇప్పుడు మనం బెదిరించి అడగడం అనేది పెద్ద అన్నని అడుగుతారు, అట్లా కాబట్టి రిక్వెస్ట్ మోడ్నే ఉంటుంది. ఇది కంప్లీట్గా ఫెడరల్ కాన్సెప్ట్తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఉండే ఒక సుహృద్భావ వాతావరణాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నమే తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు దాని కొరకు ఆలోచిస్తున్నారు. తమిళనాడులో గవర్నర్కు సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి. చివరికి జోసెఫ్ విజయ్ ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాంగ్రెస్ అక్కడ సపోర్ట్ కూడా ఇస్తున్నటువంటి సందర్భం. స్వయంగా మీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ కూడా అక్కడ పాల్గొన్నారు. తమిళనాడులో ఈ వారం రోజుల నుంచి జరిగినటువంటి ఆ రాజకీయ పరిణామాలను చూస్తే మీకేమనిపించింది? అంటే ఒకంత విసుగ్గా కూడా అనిపించింది. ఇప్పుడు తీర్పు వచ్చింది. ఇప్పుడు డిఎంకేకి క్లియర్ మెజారిటీ వచ్చినా ఇమ్మీడియట్గా చేస్తారు, ఏఐడిఎంకేకి వచ్చినా చేస్తారు. ఇక్కడ సమస్య ఏమైంది?
ఇప్పుడు టీవీకే వచ్చిన తర్వాత పోస్ట్ ఎలక్షన్లో చేంజెస్ వచ్చినాయి. ఎందుకు? కొన్ని సీట్లు తక్కువ పడడం, ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు విజయ్కి సపోర్ట్ చేయాలని భావించడం ఆడ గవర్నర్ గారికి ఇబ్బందికరంగా మారిందని అనుకుందాం ఒక మాట. కానీ తనకు డిస్క్రిషన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఉంటుంది ఫ్లోర్ టెస్ట్ తర్వాత. కానీ ఫ్లోర్ టెస్ట్ కూడా గవర్నర్ గారు చేయాలనుకోవడం ఇక్కడ కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఫెసిలిటేటర్గా గవర్నర్ ఏం చేస్తారంటే ఫస్ట్ మెజారిటీ వచ్చిన పార్టీని పిలవాలి. అంటే సర్కారీ కమిషన్ రికమెండేషన్స్, సర్కారీ కమిటీ రికమెండేషన్సే కాదు, రాజ్యాంగంలో కూడా ఏంటంటే మెజారిటీ వచ్చిన వాళ్ళని ఆహ్వానిస్తారు. రెండవది ఏంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఒకవేళ మెజారిటీ రాలేదు, సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఆహ్వానించాలి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా టీవీకి అర్హత ఉంది. తర్వాత ప్రీ పోల్ అలయన్స్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయని తెలుసు. ఎందుకు? మా వైపు ఏఐడిఎంకే వైపు ఉన్న పార్టీలు ఉన్నాయి, డిఎంకే వైపు పార్టీలు ఉన్నాయి. ఇది కొత్త పార్టీ కాబట్టి మేమేం చేసినాం, ఈ ప్రజలు ఇచ్చిన తీర్పు వ్యతిరేకంగా మనం ఉండొద్దు కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు మేము అనుకూలంగా ఉంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందు వచ్చింది. దాని తర్వాత సిపిఎం, సిపిఐతో పాటు వీసీకే, ఐయుఎంఎల్ ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. అక్కడ తకరారు ఏంటంటే వాళ్ళ డిమాండ్లు ఉన్నాయి, ఈ సందర్భంగానే వాళ్ళు అడుక్కునే ఉంటాయి. ఆ మధ్యన గ్యాప్లో ఆయన వాళ్ళు ఇస్తారని చెప్పి మనము అంటే విజయ్ గారు 2-3 సార్లు అభ్యర్థనలు చెప్పినా కూడా దాన్ని పట్టించుకోకపోవడం అనేది అది కొంచెం బీజేపీకి నెగిటివ్ అయింది. మరి గవర్నర్కి బీజేపీకి ఏం సంబంధం అని మీరు అడగొచ్చు కాక. కానీ ఎందుకు మరి వేరే ప్రాంతాల్లో ఇమ్మీడియట్గా ఇప్పుడు గతంలో గోవాలో అనుకూలంగా వ్యవహరించిండ్రు వాళ్ళు బీజేపీకి, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో అన్నింటికి ఇప్పుడు విజయ్ కాడికి వచ్చేవారికి ఎందుకు అంటే అక్కడ హార్స్ ట్రేడింగ్కు ఒక అవకాశం కల్పించారు. అంటే పార్టీల మార్పుకు అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ గొర్రెలు దునికినట్టు దొరకడానికి ఒక ప్రయత్నం జరిగింది. అలాంటప్పుడు అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. తర్వాత అటువైపు టీవీకే జంజీ కూడా చాలా ఆవేశంగా ఉందని గమనించిండు ఆయన. కాబట్టి ఆహ్వానం వచ్చిందని నేను అనుకుంటా. అంత దానిక గవర్నర్ వ్యవస్థ దిగజారాల్సిన అవసరం లేదు. కేరళలో కేసీ వేణుగోపాల్కు మద్దతు ఇస్తూ చాలామంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ ఫ్రంట్ పైన గెలిచినటువంటి డెమోక్రటిక్ ఫ్రంట్ అందరూ కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు మీ అవగాహన మేరకు కేరళ ముఖ్యమంత్రి ఎవరయ్యే అవకాశం కనబడుతూ ఉంది? ఇలాంటి పరిస్థితుల్లో అధిష్టానం అనుకున్న వాళ్ళే అవుతారు. అధిష్టానం అనుకునే వాళ్ళు ఎందుకు అవుతారని అంటే కంజెషన్ వచ్చినప్పుడు, కాంట్రాక్ట్ ఎక్కువ అంటే ఒక సంక్లిష్ట సందిగ్ధ పరిస్థితి వచ్చినప్పుడు పరిష్కారం ఎట్లా ఉంటుందంటే అందరిని కలిపిపోయే వ్యక్తిగా ఎవరుంటే వాళ్ళను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది. అలాంటప్పుడు కొంత కేసీ గారికి మొగ్గు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం కావచ్చు, కేంద్రంలో ఉన్న మా పార్టీతో ఆయన జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్, సో అట్లా కూడా అవకాశం ఉంటుంది. ఏదున్నా కూడా అధిష్టానం చెప్పి నిర్ణయం మేరకు వారు కూడా నడుచుకుంటారు. సో మిగతా వాళ్ళు కూడా రమేష్ గారు కానీ, సతీష్ గారు కానీ ఇంకా చాలామంది ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. అది సుదీర్ఘకాలం ఎవరు అనుభవం ఉన్నది ఒకటైతే ప్రభుత్వాన్ని సమర్థవంతంగా అందరితో కలిసి ముందుకు తీసుకుపోవాల్సింది ఎవరనే విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇది అద్దంకి దయాకర్ చెప్తున్న మాటలు. మొత్తం మీద బండి సంజయ్ కొడుకనో లేకపోతే ఇంకొకరనో చూడదు, చట్టం తన పని తను చేసుకోపోతుంది అన్నటువంటి మాటను చెప్తున్నాయి. ఇక మోదీ తెలుగు రాష్ట్రాలను రెండింటిని ఒకే రకంగా చూస్తే బాగుంటుంది అనేటువంటి హితవు కూడా వారు పడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజర్తో శ్రీనివాస్, తొలి వెలుగు, అసెంబ్లీ, హైదరాబాద్.